అనంత విశ్వాన్ని ఆవహించి ఉన్న చైతన్య రూపం పరమాత్మ ఆ శివయ్య. ఏ పేరుతో పిలిచినా నేనున్నాను అంటాడు. అందుకే దేశమంతటా అనేక శివాలయాలు వెలిశాయి. శతాబ్దాల కాలం క్రితం నిర్మించినవి కొన్నైతే యుగాల నాటి నుండి భక్తుల్ని సాధారణంగా ఆదరించే శివాలయాలు మరికొన్ని మన రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. అలాంటి ఒక దివ్య శివాలయాన్ని ఈరోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో ఎంతో చారిత్రక ప్రాచుర్యం పొందిన శ్రీ గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామివారి దేవస్థాన విశేషాలను ఈ స్టోరీలో మనం తిలకిద్దాం. సదాశివుడు కొలువు తీరిన క్షేత్రం గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం 11వ శతాబ్ది కాలంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రాంతంలో ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో గోవులు పోషించుకుంటూ ఉండేవారు. ఆనాటి గోగులవాడే నేడు గోవాడగా రూపాంతరం చెందిందని అనుకుంటారు. కాలానుగుణంగా అనేక మార్పులు జరిగి ఆనాటి శివాలయం నేడు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయంగా ఎంతో మహిమాన్విత శివాలయంగా అలలాడుతోంది. ఎటు చూసిన పచ్చటి పంట పొలాల మధ్య విశాల ప్రాంగణంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయ అందాలు దినదినాభివృద్ధి చెంది నేడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ ధర్మకర్తల మండలి సహాయ సహకారాలతో వెలుగొందుతోంది. శ్రీ బాలకోటేశ్వర స్వామి సన్నిధి గోవాడ గ్రామానికి సుమారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ ప్రాంగణమంతా వివిధ దేవతామూర్తుల సమాహారంగా వెలుగొందుతోంది. పురాతనంగా ఇక్కడ ఉన్న శివునికి ఏప్రిల్ 25, 1907 ఆ సంవత్సరం ఆగమానుసారంగా ప్రతిష్ఠ జరిపించారు. చరిత్రలో 1930వ సంవత్సరంలో ఆలయ ముఖ మండపంలో వీరభద్రస్వామి పార్వతీదేవి అమ్మవారిని నెలకొల్పారు. తిరుపతి రాయుడు గారి వారసుడైనటువంటి ఎడ్లపల్లి కోటయ్య గారిచే శిఖర ప్రతిష్ఠ చేయించారట. నేడు అనేక అందచందాలతో కన్నుల కింపుగా అర్చనాది పూజలు జరుపుకుంటున్న బాలకోటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నమః పార్వతీపదే హర హర మహాదేవ. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి యొక్క దేవస్థానం. నేను అర్చక స్వామి. నా పేరు చావల శ్రీధర్ శర్మ. ఉపముఖ అర్చక స్వామి దేవాలయంలో గత 20 సంవత్సరాల నుంచిగా అర్చకత్వం చేస్తున్నాం. దేవాలయంలో ఇది ఒకానొకప్పుడు చోళరాజు పరిపాలన చేసినటువంటి దేవాలయంగా చెప్పబడింది. అప్పుడు స్వామివారి పేరు సోమేశ్వర స్వామివారిగా ఒక నామకరణం జరిగింది. అప్పట్లో రాజులు పరిపాలన చేశారు చోళరాజులు. ఆ తర్వాత రాజులు పరిపాలన అయిపోయిన తర్వాత ముస్లిమ్స్ పరిపాలన చెందినప్పుడు కూడా ఇక్కడ గోసంపద మొత్తం కూడా ఉండేదట. ఇప్పుడు ఒకానొకప్పుడు శ్రీనాథ్ గారి అత్తగారు ఊరు అని చెప్పబడేది. శ్రీనాథ్ కవి గారి యొక్క అత్తగారు ఊరు ఇది. అప్పుడు గోసంపద మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన దీన్ని గోవులవాడ అని పేరు పెట్టాడు. ఆయన కాలమానం ప్రకారంగా గోవులవాడ కాస్త గోవాడగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి స్వయంభూ ఇక్కడ. స్వామికి బ్రహ్మసూత్రంతో లింగినటువంటి శివలింగం ఇక్కడ. స్వామి కూడా చాలా విశేషమైనటువంటి మహిమాన్వితమైన స్వామి. ఇక్కడ అభిషేకాలకు కానీ మహాశివరాత్రి రోజున అభిషేకాలకు కానీ సోమవారం రోజున అభిషేకాలు కూడా మంచి విశేషంగా జరుగుతూ ఉంటాయి. భక్తుల యొక్క కోరికలు కూడా నెరవేర్చడం జరిగింది కొన్ని సందర్భాల్లో. అలాగే మహాశివరాత్రి రోజున మంచి విశేషంగా 2 లక్షల మంది కూడా జనాలు వచ్చి అభిషేకాలు స్వామివారి యొక్క దర్శనాది కార్యక్రమాలు కూడా చేసుకోబడుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ నవగ్రహాలు మంచి విశేషం. ఇందాక చెప్పబడినటువంటి కూడా ఈ యొక్క దేవాలయం మొన్న పునర్నిర్మాణం జరిగినటువంటి తర్వాత రాజులు పరిపాలిపోయిన తర్వాత శివరాత్రికి రోజున జరిగిన శివరాత్రి మొన్న జరిగిపోయింది. 146 శివరాత్రులు అయిపోయినాయని చెప్పబడుతుంది ఇక్కడ. అలాగే అమ్మవారి యొక్క ప్రతిష్ఠ కూడా 83లో జరిగింది. వీరభద్ర స్వామి యొక్క ప్రతిష్ఠ కూడా
83వ సంవత్సరంలో జరిగింది. నవగ్రహాలు కూడా 83లో జరిగింది. కాబట్టి గోవాడ మహాపుణ్యక్షేత్రం ఇది. భక్తుల యొక్క కోరిక కూడా తీర్చిన స్వామివారు ఎటువంటి కోరికలైనా తీర్చబడి భక్తుల యొక్క మనోభీష్టాలు కూడా నెరవేర్చినటువంటి స్వామి అన్నమాట. పార్వతీపదే హర హర మహాదేవ. శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అద్భుతీయం. ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉన్న దేవతామూర్తులు శ్రీ జ్ఞాన సరస్వతి, ఈ షిరిడి సాయిబాబా, విఘ్నేశ్వర స్వామి, గౌతమ బుద్ధుడు, ద్వాదశ దోసరలింగ స్వరూపాలు, సశస్త్రీయంగా ఏర్పరిచిన నవగ్రహ దేవత మండపం, మరెన్నో విశేషాలు ఈ గోవాడ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానం. శ్రీ గంగా పార్వతీ సమేత బాలకోటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన నవగ్రహ దేవతామూర్తులను నవగ్రహ మండపం ఓ ప్రత్యేక దర్శనీయ అంశం. దేవత వృక్షములుగా పిలువబడే మారేడు, జమ్మి, తెల్లజిల్లేడు వృక్ష సముదాయాల మధ్యన నెలకొని ఉన్న నవగ్రహ మండప విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. 1986 మార్చి 5న ప్రతిష్ఠ జరిగిన ఈ నవగ్రహ మండపం 4 ద్వారాలు, అష్టకోణాలు గల స్వతంత్ర ఆలయంగా ఇక్కడ నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో నవగ్రహ దేవతలకు పీఠం, వాహనం, సతీ సమేత ద్వారపాలకుల సహితంగా అష్టకోణ ప్రదక్షిణ మండపం నిర్మాణం ఎంతో ప్రత్యేకం. గ్రహ దోషాల నివారణకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం రోజు విశేష పూజలు నిర్వహిస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బాపట్ల జిల్లా అమర్తులూరు మండలం గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో నవగ్రహ దేవాలయం ఇది. మన ఆంధ్రాలో ఈ రకంగా ఉన్నట్టుగా ఎక్కడా లేదు. ఎందుకంటే విశేషం ఏంటంటే కనుక సతీ సమేతంగా ఉన్నటువంటి దేవాలయం. సూర్యభగవానుడైన 2 భార్యలు, రథసారథి, గుర్రాలు, సప్తాలు చూడండి, గుర్రాలు, పద్మాసనం, ఇట్లా 9 గ్రహాలకి 9 మంది భార్యలు, మరియు అష్టకోణాలతో ఇచ్చిన దేవాలయం. అష్టకోణాలు అంటే కనుక ఏ గ్రహం ఏ దిక్కు ఉండాలి, వాహనం, ఆసనం, వాటికి మళ్ళీ కూడా ద్వారపాలకులు. అంత విశేషమైన దేవాలయం ఇక్కడ. ఇవాళ శని త్రయోదశి, శనీశ్వరికి ప్రీతికరమైన రోజు ఇవాళ. శని త్రయోదశి రోజున ఇవాళ ఉదయం 7 గంటల నుంచి కూడా ఇప్పటిదాకా నవగ్రహాల పూజలు జరిగినాయి. ఇప్పుడే నవగ్రహ పూజలు మొత్తం కూడా అయిపోయినాయి. అంత విశేషం. మనకి ఏలినాడు శని జరుగుతున్నా, అష్టమ శని జరుగుతున్నా, లేకపోతే కనుక అర్ధాష్టమ శని జరుగుతున్నా, లేకపోతే మనకి గ్రహస్థితి బాగోపోయినా కూడా ఇక్కడికి వచ్చి కనుక నవగ్రహాల సతీ సమయంలో ఉన్న దేవాలయంలో నవగ్రహ పూజ చేసుకుంటే కనుక మంచి విశేషమైన ఫలితాన్ని లభిస్తుంది. శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిత్య పూజలు, పర్వదినాల్లో జరిపే అభిషేకాలే కాకుండా మహాశివరాత్రికి 5 రోజుల పాటు సంబరాలు జరుగుతాయి. ఆలయ ప్రాంగణమంతా ఎంతో కోలాహలంగా కనిపిస్తుంది. గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి దర్భాలయంలో దేదీప్యమానంగా వెలుగొంది శివలింగ రూపంగా దర్శనమిస్తారు ఇక్కడ బాలకోటేశ్వర స్వామి. స్వామికి ఎడమ భాగంలో ఉన్న మందిరంలో పార్వతీదేవి అమ్మవారు, కుడివైపున శ్రీ వీరభద్ర స్వామివారు భద్రకాళి సమేతంగా దర్శనమిస్తారు. ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు మన అందరిపై ఉండాలని ఆశిద్దాం. సంభ్రమ